వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ 5 రకాల రవ్వతో కిచిడి, సగ్గుబియ్యంతో పెరుగు చట్నీ. కిచిడి చేసుకుందాం. ఈ రవ్వ ముడి బియ్యం రవ్వ, అన్ని రవ్వలు కలిపేసుకుందాం. ఇది జొన్న రవ్వ, ఇది రాగులు రవ్వ. రాగులు, జొన్నలు, సజ్జలు అన్నీ శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకుంటే రవ్వ అవుతుంది. ఇది సజ్జ రవ్వ, కడిగి బాగా ఆరబెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు, మిల్లులో ఆడించుకోవచ్చు. ఇది బరిసీ రవ్వ. ఈ 5 రవ్వలు మనం కలిపేసుకొని కప్పుతో కొలత పెట్టుకుని మనం ఇప్పుడు కిచిడి చేసుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను, ఆయిల్ వేసుకుంటున్నాను. 4 స్పూన్లకి ఆయిల్ వేసాను. అందులో మనం చెన్నై 3 బిర్యానీ ఆకులు, 6 లవంగాలు, 4 యాలకులు, 1 స్పూన్ మిరియాలు వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకుందాం. క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఆనపకాయ ముక్కలు వేసేసుకున్నాం. టమాటా ముక్కలు వేసుకున్నాం. పచ్చి బఠానీ వేసుకుని కలుపుకుందాం. తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకుని ఈ ముక్కలన్నీ ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. మూత పెట్టేసుకుంటే ముక్కలు మగ్గుతాయి. మనం అన్ని రకాలు కలుపుకుంటే ఈ గ్లాసుడు వచ్చింది రవ్వ. ఒక పక్కన పెట్టుకుందాం. మగ్గిపోయిన ఏమో చూసుకుందాం. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. వేసుకొని కలిపేసుకుని ఎసరు పోసుకుందాం. స్టవ్ ఐలో పెట్టుకుందాం. ఎసరు కాగే వరకు ఐలో పెట్టుకోవచ్చు. రవ్వ ఏ గ్లాసు అదే గ్లాసుతో వాటర్ పోస్తున్నాను. నాలుగు గ్లాసులు వాటర్ పోసాను. కొద్దిగా సాంబార్ పొడి వేస్తున్నాను. సాంబార్ పొడి వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వ వేసేస్తున్నాను. స్టవ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్లు వచ్చాక స్టవ్ ఆపేసుకుందాం. కుక్కర్ మూత తీసి చూసుకుందాం. రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేస్తున్నాను. ముందుగా జీడిపప్పు వేపి పెట్టాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేస్తున్నాను. అలాగే నెయ్యి వేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం.
ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుని సగ్గుబియ్యం చట్నీ చేసుకుందాం. ఇది పెరుగులోకి పోపు ముందుగానే వేపి పెట్టుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, లైట్గా 4 టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ముందుగా వేపి పెట్టాను సగ్గుబియ్యం బాగా దోరగా వేగినవి, అలా వేపుకోవాలి. ఇప్పుడు వేసేస్తున్నాను. కలిపేసుకుందాం. రకాల రవ్వతో కిచిడి రెడీ అయిపోయింది. ఈ కిచిడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం చట్నీ కిచిడీలకు చాలా మంచిది, చల్లదనాన్ని ఇస్తుంది. టిఫిన్కి బదులుగా అప్పుడప్పుడు ఇలా కిచిడి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, బలం, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.